సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కానీ గేమింగ్. సో అన్న, ఈరోజు వీడియో మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే సర్వైవల్. చాలా డేస్ అయితే అయిపోయింది గ్యాప్, ఎందుకంటే మన ఫోన్ మళ్ళీ పగిలిపోయింది అనమాట. ఏందన్న ఫోన్ జాగ్రత్త పెట్టుకోలేవా అనొచ్చు. ఇది చెప్పడం మర్చిపోయినాను గైస్. ఇదైతే మనం ఒక చిన్న కాస్ట్ అయితే కట్టినాం ఇంతకుముందు, ఇప్పుడైతే కొంచెం బాగా కట్టాను అండ్ ఇంకేం చేయలేదు. విలేజర్ ఫామ్ చూపించినా లేదో తెలియదు, చూపిస్తాను. కొంచెం ల్యాగ్గా ఉంది, కొత్త అప్డేట్ అనమాట. అదే కేవ్స్లో కొత్తగా వచ్చింది. దగ్గర వీళ్ళు ఎక్కడి నుంచి జాబులు తీసుకుంటున్నారో తెలియదు గాయ. జాబులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారా అనుకుంటాడు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో తెలియదు జాబులు. అండ్ ఎస్, మన ఇది ట్రేడింగ్ హాల్ అనుకోండి. ఇది కాడైతే ఒక బుక్ పవర్ 5 అనమాట. మన దానికి పవర్ 4 పంచ్ 1 ఫ్లేము అన్బ్రేకింగ్. ఇప్పుడు ఈసారి ఏం లేదు గాయస్, ఎంచాయిన్మెంట్ చిన్నగా చేద్దాం అనేసి కొన్ని అయితే చేశాను, అంతేం లేదు, చూపిస్తాను. చాలా డేస్ అయిపోయినాయి చూడండి, 35 డేస్, చాలా స్పీడ్గా అయిపోతున్నాయి గాయస్. అదైతే మనది తెలిసిందే కదా, షుగర్ కేన్. ఇదైతే మనకి వీట్ ఫామ్. విలేజర్స్కి ఇస్తే దాన్ని ఇది చేస్తారు కదా, అదే ఏదో అంటారు దాన్ని, మర్చిపోయాను లేండి, గుర్తే చెప్తాను. అండ్ ఐరన్ ఫామ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వస్తుంది కదా. ఐరన్ ఫామ్ ఈడు రే, నీకు ఎన్ని సార్లు చెప్పాలి. ఆయన చెప్ప మర్చిపోయినాను కదా, చాలా ఫుడ్ కోళ్ళు మొత్తం మైన్ చేసి అబ్బా ఇన్ని డేస్ గడిచింది. ఓకే, ఈరోజు వీడియో చేద్దాం అనేసి అయితే వచ్చాను, చూపిస్తాను అండి. అద్దండి, టార్చులు కూడా చేస్తున్నాను అన్నమాట. చాలా కష్టమైంది. ఇవైతే ఉడికినాయి బ్లాక్స్. ఇవైతే మీరు కాబుల్ స్టోన్ పెట్టిన తర్వాత స్టోన్ వస్తుంది, ఆ స్టోన్ అయితే మళ్ళీ ఇక్కడ పెట్టినారంటే ఈ బ్లాక్ అయితే వస్తుంది, స్మూత్ స్టోన్. ఎస్, 3 స్టాక్స్ అనుకుంటా. ఎస్, అండ్ ఇది ఇట్లా ఏం పెట్టలేదు, లేదులే ఇప్పుడు ఎక్కడ 100 డేస్ వరకు అయితే ఇది వాడకూడదు అనేసి పెట్టుకున్నా. అండ్ కొంచెం గోల్డ్, కొంచెం కూడా కాదు 2 గోల్డ్ ఓన్లీ, ఎక్స్పీ వస్తుంది అనేసి. ఓకే అన్న, దీంట్లో అయితే స్టోన్. ఎస్, అండ్ దీంట్లో ఇది పెట్టాను, ఇది పెడితే ఏమైనా వస్తుందా? నో. అదే నెదర్ ఇది ఉంటుంది కదా, డీప్ స్లైడ్ నెదర్ అంటున్నానైతే డీప్ స్లైడ్ గాయస్. ఈ డీప్ స్లైడ్ని అదే మనకి నార్మల్ ఇంకో డీప్ స్లైడ్ వస్తుంది, చూపిస్తా. ఇట్స్ ఓకే, ఏదో ఒక ఫామ్కి అయితే వాడేద్దాంలేండి, ఏదో ఒక ఫామ్కి. ఎస్, ఇప్పుడు పోయేసి మనం అయితే ఏం చేద్దాం, నెదర్ పోర్టల్ కడదామా? ఎస్, కడదాం. నెదర్లోకి కూడా మనం పోవడం మనకి చాలా మంచిది. వేస్ట్ ఐటమ్స్ అయితే ఇంట్లో పెడుతున్నాను. ఎక్కడ పెట్టాను రా? ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోతాయి. 6 పెట్టుకోము. ఫ్లింట్ అండ్ స్టీల్ అండ్ టెంపరీ బ్లాక్స్ ఇవి తీసుకున్నాం. ఒక స్టాక్. వీటికన్నా ఇంకోటి బాగుంటుంది అనుకుంటున్నా. ఇది స్మూత్ స్టోన్ 4 తీసుకున్నాం. 2 3 4 సౌండ్స్ వస్తే పట్టించుకోవాలండి గైస్. వెయిట్ సెకండ్ గైస్, ఇప్పుడు దాంట్లో పెట్టాలి. డైమండ్స్ని అయితే చాలా దొరికినాయి కానీ మైన్ అయితే చేయలేదన్నమాట, ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇంకేం పెట్టాలి? ఓకే, ఇవి కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను. చూడండి స్వాడ్ చూడండి ఎలా ఉందో, పికాక్స్, ఐరన్ పికాక్స్, హ్యాక్స్, షీల్డ్. అందుకే ఒక సెట్ అయితే పక్కనైతే పెట్టుకోండి, ఓకేనా? ఎక్కడ కడదాం? మన బేస్ ఎదురుగా అయితే వద్దు, ఎక్కడ కడదాం గాయ్? కొంచెం లాంగ్లో కడదాం. ఇక్కడ బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ కడదాం. ఇది obsidian with smooth stone. 1 2 ఈ ఒక బ్లాకు అండ్ ఈ ఒక బ్లాకు. ఇప్పుడు 4 బ్లాక్స్, 1 2 3. ఇక్కడ ఒక బ్లాకు అండ్ అందులో దిగాలి. 1 2 3
అండ్ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టేసి ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి నెదర్ పోర్టల్ కంప్లీట్. వాటర్ బకెట్ ఎప్పుడు కింద పెట్టుకుంటాను, ఎందుకు పైన పెట్టాను నాకే తెలియదు. అండ్ ఫ్లింట్ అండ్ స్టీల్ ఎనర్జీ యాటిచా కొంచెం వేడిగానే ఉంది ఈ బ్లాక్ వల్ల. ఓకే వెలిగిద్దాం, మంచి స్పాన్ రావాలి ప్లేస్. దేవుడా మంచి స్పాన్ వచ్చేలాగా చూడు. ఓకే గైస్ వెలిగిద్దా. ఓకే నేను గోల్డ్ తీసుకోవడం మర్చిపోయినా. ఎక్కడ గుర్తొచ్చింది రండి. గోల్డ్ తీసుకోపోయింటే మనల్ని నెదర్లో ఎగరేసిపోతుంటారు. గోల్డ్ అంటే 2, 3, 4 బూట్స్ సరిపోతాయిలేండి. అంటే మనం ఐరన్ బూట్స్ వేసుకున్నాం కదా, దాని పొదులు కాదు, గోల్డ్ అయితే పక్కా ఉండాలన్నమాట. కొత్తవన్నీ వచ్చి ఉన్నాయి చూశాను. నాకు అంత మార్పు ఏం చేయట్లేదు, ఏదో చిన్న మార్పు అనమాట. గోల్డ్ బూట్స్గా మర్చిపోయింటే ఇంకా కథం అంతే. పదం నెదర్ పోర్ట్రస్ చాలా ఉంటాయి నెదర్లో. ఓర్పుడు కావాలి నెదర్ పోర్ట్రస్. లెట్స్ గో గైస్. ఆడుతున్నాను, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మన సర్వైవల్ని కొంచెం వ్యూస్ వచ్చా మరి చేయాలంటే ఇంకా మోటివేట్తో స్పీడ్గా అయితే వీడియోలు వచ్చేస్తాయి అన్నమాట. అబ్బో ఈ కొత్త అప్డేట్ వల్ల వచ్చే ల్యాగ్ అయితే వస్తాను. ఎక్కడొచ్చింది అబ్బో క్రిమ్సన్ ఫారెస్టా. అయ్యయ్యా ఏ గోల్డ్ ఉంది నాకు. అదే గోల్డ్ ఉంది, ఏం చేస్తావా ఓరా. ఎట్టేదో ఉంది గైస్, వెయిట్ సెకండ్. ల్యాగ్ అయితే అదరేస్తుంది. అరిపో ఈ కాస్ట్లే నాకు తెలిసి ఇవంతా చేసేది. గాయ్స్ ఓ మై గాడ్, అది నెదర్ పోర్టల్ అంటే బ్లాక్స్ తెచ్చుకోలేదా. సరిపోయింది. ఎందుకులేండి నెదర్లో ఇన్ని బ్లాక్స్ ఉన్నాగా. అదే బ్లేజులు అయితే ఎక్కించినాయి నాకు. ఇది చాలా షార్ట్ వీడియో అనుకోవచ్చు మనకి. చాలా షార్ట్ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్లేజ్ డాట్స్ కలెక్ట్ చేసుకుందాం. కాంటినెంట్స్ అవసరం లేదు నేనులే, మన నెదర్ పోర్టల్ పక్కనే. గోల్డ్ తెచ్చి వీళ్ళతో ట్రేడ్ చేసి ఎంటర్ఫాల్ దొరికే అవకాశం ఉంది. ఓకేనా, వెళ్ళి పుడిచి లేచిన దెబ్బకి హార్ట్లు కూడా తరగల ఫుల్ అయిపోతుంది అనుకుంటున్నా. పోయేసి స్టీల్ దీంట్లో ఇది కాదురా, ఇది ప్రింటర్ స్టీల్ దీంట్లో పంపేద్దాం. అండ్ ఇన్వెంటరీ ఇవి తీసి ఇవి పెట్టేసి ఇవి లోపల పెట్టేద్దాం. మనం ఎప్పుడు నిద్రపోతాం తెలియదు కాబట్టి బూట్స్ మనకి ఎంతో ఉపయోగపడతాయి. నెదర్లో గోల్డ్ లేకుండా వెళ్ళొద్దండి గై. అది మీకు ఇచ్చే చిన్న హింట్. తెలియని వాళ్ళు ఉంటారు. అరే ప్రతిసారి డోర్ముయ్ ఇప్పుడే కదరా మార్నింగ్ అయింది, మళ్ళీ ఆడుకో. ఫుడ్ కూడా చాలా ఉందిలేండి, చాలా క్రాఫ్ట్ హబ్బు. చాలా టైం పట్టింది, 36 days. అంటే నేను 34 days ముందు వచ్చాం. చాలా టైం పట్టింది చూసారా. చూపిస్తాను మనకి దొరికిన డైమండ్స్ ఏమేమి దొరికినాయి ఏంటి అన్నీ చూపిస్తాను. చాలా డైమండ్లు దొరికినాయి చెప్పాలంటే, చాలా డైమండ్లు అనే అనుకోబాకండి. ఆడ దొరికింది 4 డైమండ్స్ ఓన్లీ. నేను మైనింగ్ అయితే చేయలేదు కదా, మైనింగ్ చేసుకుంటే. అండ్ ఇటు పక్క చూస్తే మీకు ఏమీ కూడా కనపడతావు, ఎందుకంటే ఇక్కడ దొరకలేదు. అండ్ ఈ పక్క చూపిస్తే డైమండ్. పోతా ఉన్నాను, డైమండ్లు అయితే కనపడ్డాయి. ఎందుకో 58లో దొరకలేదు, అందుకని 59కి వచ్చా. 3 డైమండ్స్. అండ్ ఇక్కడ ఒకటి. ఇక్కడ ఏమైందంటే నార్మల్గా ఇంకో డైమండ్ ఉండాలన్నమాట. ఇక్కడ దీనికి కింద ఇంకే ఇక్కడ ఉండాలన్నమాట. అదేమైందంటే నేను మైన్ చేస్తూ ఉండగా కనపడకపోయేసరికి మైన్ చేసేసాను అనమాట. దానివల్ల అదైతే పుట్టింది, దానివల్ల నేను చండే టేబుల్ వచ్చింది అనుకోండి. ఓకే పోయేసి మనం ఫస్ట్ ఇదైతే చేసుకోవాలి, ఎక్స్పీ గ్రైండింగ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా తక్కువ ఉంది. ఇన్ఫినిటీ అన్బ్రేకింగ్ 3. నాకైతే డైమండ్ పికాక్స్ అన్బ్రేకింగ్ 3, సిలికన్నా పాత్రన్నా
ఎఫిషియన్సీ కావాలి. సిల్క్ వస్తే బెస్ట్ అనమాట, ఎందుకంటే సిల్కే సిల్క్ వచ్చిందంటే బ్లాక్గా తీసుకోవచ్చు, మన హౌస్ని అయితే డెకరేషన్ చేసుకోవచ్చు. నైట్ అయిందండి లో 37 మార్నింగ్ కూడా అయిపోతుంది. ఓకే బ్లాక్ నీటిలో పెట్టేద్దాం. లోపల ఐరన్ ఇది ఐరన్ దీంట్లో అయితే రెస్టారెంట్ పెట్టేద్దాం. దీంట్లో ఇప్పుడు అయితే ఎంచాన్మెంట్ చేద్దాం. నేను మళ్ళీ చేసుకుంటానండి స్పాట్స్. ప్లీజ్ రా, దండం పెడతా. మంచిది. ఎఫిషియన్సీ 4 అండ్ బ్రేకింగ్ రిస్క్ చేద్దామా? చూద్దామనండి. మంచిగా వచ్చిందంటే ఇంకో ఎంచాన్మెంట్ చేసుకోవచ్చు అనమాట. రిస్క్ అయితే చేస్తాను. బోకి చూద్దాం ఒకసారి. బోకి ఏమొస్తుందో చూద్దాం. పవర్ఫుల్. నేను నమ్మనురా, నువ్వు దొంగోడు. పెట్టేద్దామా? కళ్ళు. అరే నన్ను మోసం చేయండి, నీకు పుట్టవురా. 27 ఎస్పీ వచ్చేసి లెవెల్ 2 అన్నా చేసుకోగలనా? దీనికి ఏం చూపిస్తుంది? లెవెల్ 2 ఎఫిషియన్సీ 2 చూపిస్తా. దీనికి పెట్టేస్తాను. ఐరన్ పిక్ 2 సరిపోతాయి. మనకాడ 30 ఎక్స్పీ. నో 30 ఎక్స్పీ. 31 అంటే 2 చేస్తుండొచ్చు. రెండో దానికి చేశాను. ఓకే, మైనింగ్ కోసమే కాబట్టి. బట్ చాలా బాధగా ఉంటుంది. దీన్ని ఎత్తి చెస్ట్లో బారేస్తుంది అనమాట. ఈ ఎడ బారేద్దాం. నువ్వు వద్దు పో, నేను మళ్ళీ చూస్తా. మీరు కూడా పోండి. పోయేసి ఒక్క స్వాడ్ చేసుకుంటాను గాయస్. సో ఇది గాయస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చెప్పండి. తప్పకుండా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన హౌస్ గురించి కూడా చెప్పండి మీకు కావాలంటే. మనం అయితే క్రియేటివ్లో పోయి క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫ్రెండ్స్.